వీణలో సరిబానివై నగేశన్నలో సగభాగమై వీణలో సరిబానివై నగేశన్నలో సగభాగమై సబితానే సుమమాలికలో సబితానే సుమమాలికలో అనురాగ పరాగమై హల్లెలూయా 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 ఒకరు హృదయ వేణువై ఒకరు మధుర గానమై కాపురమను తోటలో కాపు కాసి పండాలి ఒకరు హృదయ వేణువై ఒకరు మధుర గానమై కాపురమను తోటలో కాపు కాసి పండాలి కలకాలం పరిమళించుచు పువ్వులతో నిండాలి పువ్వులతో నిండాలి ఈ పెళ్లి జంట తమ ప్రేమ పంట ఈ పెళ్లి జంట తమ ప్రేమ పంట వీణలు సరిబానివై నగేశన్నలు సగభాగమై వీణలు సరిబానివై నగేశన్నలు సగభాగమై సబితానే సుమమాలికలో సబితానే సుమమాలికలో అనురాగ పరాగమై హల్లెలూయా 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 ఒకరికొకరు ప్రాణమై ఒకరి మనసు లీనమై ప్రభు యేసుని బాటలో దివ్వెలుగా వెలగాలి ఒకరికొకరు ప్రాణమై ఒకరి మనసు లీనమై ప్రభు యేసుని బాటలో దివ్వెలుగా వెలగాలి ఆ దేవుని దీవెనలే మీ బ్రతుకంతా కురియాలి కురియాలి ఈ పెళ్లి జంట తమ ప్రేమ పంట ఈ పెళ్లి జంట తమ ప్రేమ పంట వీణలు సరిబానివై నగేశన్నలు సగభాగమై వీణలు సరిబానివై నగేశన్నలు సగభాగమై సబితానే సుమమాలికలో సబితానే సుమమాలికలో అనురాగ పరాగమై హల్లెలూయా 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 ఆ
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను ఏర్పాటు చేసినటువంటి స్వామి సునీత దంపతులకు, వారి కుటుంబానికి, అలాగే ఈ రాత్రి నిర్వహించబడుతున్నటువంటి ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమారుడు ఆకాష్కు, అలాగే అంకితకు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరొక వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నాగేశ్వరరెడ్డి అన్న, సబిత దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారికి ఇచ్చినటువంటి 3 కుమారులను బహుగా ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం అంతా సంపూర్ణమైన సంతోషంతో, పరిపూర్ణమైన ఆనందముతో నింపి ఆయురారోగ్యములతో అద్భుతమైన క్షేమమునిచ్చి నడిపించాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని ఒక 5-10 నిమిషాలు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విని నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను సువార్త దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోయినా పర్వాలేదు, చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చి తినని చెప్పెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అని గనక మనం పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలను పరిశోధించి చూసినప్పుడు, పరిశీలించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకములో తనకుండినటువంటి మహిమనంతటిని వదిలిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ఎందుకు ధరించుకున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని దేవదూతలతో, శరాపులతో, కెరూబులతో, 24 పెద్దలతో మానక రాత్రింబగళ్ళు గానాపతి గానములతో స్తుతించబడుచు ఎంతో కీర్తిని, మహిమను, ఆరాధనను, పూజలను అందుకుంటున్నటువంటి
ఆ మహాదేవుడు అంత మహిమను మూటగట్టి అక్కడనే పెట్టేసి తన్ను తాను ఖాళీగా చేసుకొని రిక్తునిగా చేసుకొని మనముంటున్న ఈ భూలోకమునకు ఈ భూమి మీదికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని పరిశీలించి పరిశోధించి మనం తెలుసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు స్పష్టమైనటువంటి సంగతులను విషయాలను మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు మీరు చూడండి. యోహాను సువార్త 18, 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే లేఖనం ఏం చెబుతుంది చెప్పండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చాడని లేఖనం స్పష్టంగా మనకు చూపిస్తుంది. యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడని బైబిల్ చెబుతుంది. సత్యమును గూర్చి సాక్ష్యముచ్చుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అలాగే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఈ లోకానికి యేసు ప్రభువు వారు వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనను. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారు? పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ ఎందుకు వచ్చాడు? పరిచారము చేయుటకు వచ్చాడు. పరిచారము చేయడం మాత్రమే కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ప్రభువునందు ప్రియులారా, ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులు, మనుషులు అందరూ కూడా పాపులైనందున పాపమునకు వచ్చు జీతము మరణమని లేఖనము చెప్పినట్టు పాతాళములోకి వెళ్ళిపోతున్నారు. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనము చూడండి. యెషయా 5:14, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. ఇక్కడ పాతాళము మనకు కనబడుతుంది. పాతాళము నోరు ముడుచుకొని కూర్చుందా? అపరిమితముగా తన నోరు తెరుచుకొని గొప్ప
ఆశతో చూస్తూ ఉంది. పాతాళంలో మనుషులు లేరా? పాతాళంలో అప్పటికే కోట్ల మంది పడి ఉన్నారు. లబోదిబో అని మొత్తుకుంటున్నారు, నోరు నెత్తి కొట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు, పళ్ళు కొరుకుతూ ఉన్నారు. ఏదైనా సొరంగం ఉంటే వెళ్ళిపోదామని అక్కడిక్కడ పరిగెత్తుతూ ఉన్నారు. పాతాళములో అగ్నిగుండంలో కోట్ల మంది ఉన్నారు. కానీ పాతాళము ఇంకా గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంది. ఇంకా కావాలి కావాలి కావాలి. యెషయా ప్రవచన గ్రంథంలో కుక్కలు తిండికి అతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదన్నట్టు ప్రసంగిలో చెప్పబడినప్పుడు, చూచుట చేత కన్నుకు తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు. ఎన్ని రకరకాల భోజనాలు చేసిన మనుషులకు కూడా తృప్తి లేదు. ఒకసారి ఒక పెళ్లిలో అందరూ పరిగెత్తుకొని తింటూ ఉన్నారు. చెమటలు ఒక్కొక్కరికి ఇట్లా గారుతూ ఉంటే తుడుచుకుంటూ తింటే నిజంగా తినడానికే ఇంత కష్టపడవలసి వస్తుందని నాకు చాలా అప్పుడు బాధ అయింది. నాకు ఇంకా మనిషికి ఇంకా ఎప్పుడు తృప్తి ఉంటుంది? మంచి బిర్యానీ చేశారు, రకరకాలు చికెన్ మటన్ అన్ని పెట్టారు. తడిసిపోతున్నాయి బట్టలు, తెలుసా? సగం బట్టలు తడిసిపోయినాయి, ఇట్లా గారుతూ ఉన్నాయి, ఇట్లా తింటూ ఉన్నారు. వాళ్ళ కష్టం చూస్తే నాకు, నేను అయితే పోలే ఆ మందిలోకి. అందరూ అయిపోయినాక ఉంటే జర తింటలేకపోతే లేదనుకున్నా. లేకపోతే వాళ్ళందరూ అంగీలకు పూస్తారు, అటు పోయి ఇటు పోయి మొత్తం ఆడుతాయి. అందుకే నేను ఆ మందిలోకి పోను. అని నాకు పరిచయం అనిపించింది. అంటే అసలు భోజనం చేసిన తర్వాత తృప్తి కలుగుతుంది కదా, చేసేటప్పుడే లేదు తృప్తి, ఇక తింటే ఎలాగొస్తుంది? ఎందుకు అట్లా అంటే పనులు ఉంటాయి చాలా, తొందరతో తినాలి, మనం వెళ్ళిపోవాలి. అంటే తినుట చేత కూడా మనిషికి తృప్తి లేదన్నట్టు. ఇప్పుడు పాతాళము కూడా అపరిమితముగా నోరు తెరుచుకొని పాశ పెట్టుకొని చూస్తుంది. కోట్ల మంది ఉన్నారు, కానీ కావాలి, ఇంకా కావాలి కావాలి. ఎవరెవరు పడిపోతున్నారట అందులో? ఎవరెవరు పడిపోతున్నారు? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది, అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. గనులు పడిపోతున్నారు, సామాన్యులు పడిపోతున్నారు. ఏమి లేదని ఏడ్చేటోళ్ళు పడిపోతున్నారు, అన్ని ఉన్నాయని మురిసేటోళ్ళు కూడా పడిపోతున్నారు. ఇంతమంది పడ్డా పాతాళానికి తృప్తి. అందుచేతనే, ఎందుచేత? మనుషులందరూ పాపమనే స్వభావముతో పుట్టుట చేత, పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేయుట చేత, అదే పాపమైన, అదే పాపము అనే భయంకరమైన రోగముతో చావడము ద్వారా. అందుచేతనే అంటే అది అర్థం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, పాపమునకు వచ్చు జీతం మరణము. అందుచేతనే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందుచేత మనుషులందరూ, మానవులందరూ పాపమనే స్వభావము చేత పుట్టుట చేత, పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేయుట చేత, ఆ పాపము అనే భయంకరమైన రోగముతో సచ్చుట చేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది, అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. గనులు, సామాన్యులు, ఏడ్చువారు, హర్షించు వాళ్ళందరూ కూడా అందులో పడిపోతున్నారు. కానీ పాతాళానికి తృప్తి లేదు, ఇంకా కావాలని చూస్తూ ఉంది. కాబట్టి ఎవడు కూడా ఏ విధము చేత తన సహోదరుణ్ణి రక్షించలేని పరిస్థితి, విమోచింపలేని పరిస్థితి దాపురించింది. 49వ కీర్తన 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు
ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఎంత జటిలంగా ఉందో చూడండి సమస్య. ఎవడు కూడా ఏ విధము చేత అగ్నిగుండంలో పాతాళంలో పడకుండా తన సహోదరుణ్ణి విమోచించలేడు. తన సహోదరుడు కుళ్ళు చూడకుండా బ్రతికేటట్లు దేవుని సన్నిధిని వాని కొరకు ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు లేడు. ఎందుకంటే ఆ మనిషి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ప్రభునందు ప్రియులారా, జటిలమైనటువంటి పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, యోబు భక్తుడు కూడా ఈ జటిలమైనటువంటి ఆ పరిస్థితిని చూపిస్తున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇక దేవుడు ఉండే సత్యలోకంలోకి చేరి ఆయనతో పాటు ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ దేవునికి మానవులమైన మాకు న్యాయము తీర్చే న్యాయాధిపతే లేడు. ఆయన దేవుడాయే, నేను మనిషినైతి. మరి మేమిద్దరం కలిసి ఒక పెద్ద మనిషి దగ్గరికి పోదామంటే దేవుని కంటే పెద్ద మనిషి ఉంటాడా? ఉండడు. ఇప్పుడు రాజు ఉన్నాడు, ఇద్దరి సైనికులకు గొడవ వచ్చింది. ఇద్దరు సైనికులకు గొడవ వస్తే రాజు దగ్గరికి రావచ్చు న్యాయ విమర్శకు. కానీ ఈ రాజుకు సైనికునికే పంచాయతీ వచ్చింది. ఎవడు చెప్తాడు ఇక రాజ్యంలో? కనుక ఎప్పుడైతే మనము పాపులమైనామో అప్పుడే దేవునికి మనం శత్రువులమైపోయాము. దేవునికి మనకు వివాదం వచ్చింది, గొడవ వచ్చింది, పంచాయతీ వచ్చింది. ఈ పంచాయతీని తీర్చే పెద్ద మనిషి లేడు. ఏం చేయాలని బాధపడుతున్నాడు యోబు. 49వ కీర్తనలో సహోదరుని ప్రాణ విమోచన ఖరీదనం చాలా గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరు కూడా లేరు. ఇంత బాధ అయింది అప్పుడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. మధ్యవర్తి లేడు అని బాధపడుతున్నాడు యోబు. 2025 ఏళ్ల కింద మధ్యవర్తి భూమధ్యపురంలోకి దిగి వచ్చినాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. తర్వాత 6లో ఏమన్నాడు? ఈ క్రీస్తు యేసను నరుడు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే. ఈ క్రయధనం గొప్పదన్నాడు కదా, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. పంచాయతీ వచ్చింది, తీర్చే పెద్ద మనిషి లేడు కాబట్టి మధ్యవర్తి వచ్చాడు. మరి 49వ కీర్తనలో ప్రాయశ్చిత్తము చేయడానికి ఎవరు లేరని బాధపడ్డాడు కదా. ప్రాయశ్చిత్తముగా ఉండుటకే దేవుడు తన కుమారుణ్ణి పంపినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ప్రాణ విమోచన క్రయధనం గొప్పదన్నాడు కదా, ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరు లేరన్నాడు కదా. దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపాడు? ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకోవడానికి పంపించినాడు. ఈ 2 బాధలు తీరినాయా లేదా? ఇప్పుడు మధ్యవర్తి లేదని యోబు బాధపడితే మధ్యవర్తి వచ్చాడు. మరి ప్రాయశ్చిత్తం చేయుటకు ఎవరు లేరు. ఇక అట్లనే పరిస్థితి అట్లుండవలసిందంటే అందరూ పుట్టవలసిందే, బతకవలసిందే, సచ్చి పాతాళంలో పడవలసింది. ఇక వేరొక మార్గం లేనే లేదు అన్న ఆ భయంకరమైన జటిలమైన ఆ సమస్యకు దేవుడే పరిష్కారం చేశాడు. మధ్యవర్తి లేడు అని బాధపడితే మధ్యవర్తినే 2025 ఏళ్ల కింద భూమి మీదకి పంపించినాడు. ప్రాణ విమోచన క్రయధనం
గొప్పదన్నాడు కదా. ఆ విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికి 2000 ఏళ్ల కిందట యేసు ప్రభు వారు సిలువలో యజ్ఞమై తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆ మాట చెబుతున్నాడు యేసు ప్రభు. ఎక్కడ? మార్కు సువార్త 10వ అధ్యాయం 45. అది చదివిన తర్వాత దేవుడు అట్లా కొన్ని విషయాలు, లేకపోతే అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయేది. ఇప్పుడు చదవండి, మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చేన నేను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? మాకైతే తెలియదు అన్నట్టు పెట్టారు. యేసుప్రభువే కదా. ఏమని మాట్లాడుతున్నాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. పరిచారం చేయడమే కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పదన్న కదా. ఆ గొప్ప క్రయధనం తను తాను బలిగా అర్పించుకొని యేసయ్య అర్పించినాడు. అందుకే మానవులకు ఏకైక మోక్ష ప్రదాత, మానవులు దేవుడుండే సత్యలోకం చేరడానికి ఏకైక మార్గము, దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగముగా బయటకొచ్చి భూమి మీద అవతరించినటువంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ఈ ఒక్క మాట బైబిల్లో లేకపోతే అన్ని మతాలోళ్ళు మనకు చుట్టాలే ఎదురు. ఈ ఒక్క మాట చెప్పేది కాదు. ఇంకొక మాట అన్నాడు యెషయా ప్రవచన గ్రంథం 45:22లో, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. అటు చదువుండ్రి. బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును. ఈ ఒక్క మాట ఉండేది కాదు, అందరు చుట్టాలి. నేనే మార్గము, దేవుడను నేనే, మరి ఏ దేవుడును. ఈడ పంచాయతీ వచ్చింది. అమ్మా, మేము ఒకటోళ్ళంతా ఏం కావాలి ఇప్పుడు? మేము పూజలు చేసే దేవి దేవతలు, మేము మొక్కే దేవుళ్ళు ఇప్పుడు అందరు ఉట్టోళ్ళేనా? మేము ఇంత కష్టపడి ఇంత చేస్తే ఈ యేసుమత పొళ్ళు యేసు ప్రభువే దేవుడు, మరొక దేవుడు లేడని చెబుతున్నారు. మోక్షానికి ఏకైక మార్గము యేసు ప్రభువేనట. మరి ఇంత కష్టపడి మేము భక్తి చేస్తే మా పరిస్థితి ఏంటి? కాబట్టి యేసు ప్రభువు మీద ద్వేషం పీకల దాకా, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళ మీద కూడా ద్వేషం. కానీ అది న్యాయం కాదు. ఇప్పుడు ముత్యంపేటకు వస్తారు అనుకో, ఎవరైనా ముత్యంపేటకు వచ్చి, ఈ ఊర్లో సర్పంచ్ ఎవరు అని అడిగితే నేను కాదు అని అందరు చెప్పుకుంటూ పోతారు. ఇక గ్రామ సర్పంచ్ ఎదురుగా వచ్చిండు, కానీ సర్పంచ్ అని తెలియదు ఆయనకు. ఈ ముత్యంపేట గ్రామానికి సర్పంచ్ ఎవరంటే ఆయన ఏమంటాడు? ఇట్లా చెప్పి నేనే అంటాడు ఆయన. ఉట్టి కాదు, ఈ ముత్యంపేట గ్రామానికి సర్పంచ్ ఎవరంటే నేను అంటాడు. మరి ఆయన గర్వం ఉన్నదా? ఎందుకు ఆయన నేనే అన్నాడు? ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ప్రభుత్వం అధికారంగా సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఆ సర్పంచ్ ఎవరంటే నేనే అంటాడు ఆయన. మరి యేసు ప్రభు నేనే దేవుడని అంటాడు, నేనే మార్గం అంటాడు, గర్విష్టి. కాబట్టి యేసు ప్రభు మందిరాలు కూలగొట్టాలి, పాస్టర్లను కొట్టాలి, యేసు ప్రభువును ద్వేషించి మాట్లాడాలి, తిరస్కరించి. యేసు ప్రభు అంటే మాలమదివుల దేవుడు, అమెరికా దేవుడు, ఇంగ్లీష్ దేవుడు, కులం తక్కువ దేవుడు, ఏమన్నా వచ్చిన కొత్త దేవుడు, ఇట్లా బదనాం చేసుడు అన్నమాట. మరి పైపెచ్చు యేసును నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ద్వేషించడం కేవలం ఇక్కడనే. నేనే మార్గము మోక్షానికి, నేనే దేవుణ్ణి, మరొక దేవుడు లేడని చెప్పినందుకే ఇంత ద్వేషం యేసు ప్రభువు మీద, యేసు ప్రభువును నమ్మిన వాళ్ళ మీద.
మరి ఈ గ్రామానికి సర్పంచ్ ఎవరంటే నేనే అంటే కొడతారా? ఆయన ద్వేషిస్తారా? ఆయన సర్పంచ్ కనుక నేనే అంటాడు. ప్రభునందు ప్రియులారా, ఒక గ్రామానికి సర్పంచులు ఎంతమంది ఉంటారు? చెప్పాలి, టకాటక చెప్పాలి మీరు. ఒక గ్రామానికి సర్పంచులు ఎంతమంది? ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒక 2-3 పిల్లలు పుట్టిరు, వాళ్ళకి తండ్రులు ఎంతమంది ఉంటారు? 4-5 పిల్లలు పుట్టిర్రు, ఆ 4-5 పిల్లలకు తండ్రులు ఎంతమంది ఉంటారు? తండ్రులు అంటేనే కొడతారు, తండ్రులు అంటే ఆవురా అని. ఎంతమంది ఉంటారు తండ్రులు? మరి ఇంతమంది ఒక్కడే ఉన్నప్పుడు దేవుళ్ళు 10-12 ఉంటారా? అది లాజిక్కే, ఇంగిత జ్ఞానానికే అది విరోధం అన్నమాట. ఇక్కడ వచ్చింది ఎందుకు నేనే అని చెప్పుకుంటున్నాడు ఆయన. భగవంతుడు, సృష్టికర్త, దేవుడు, పరమాత్ముడు అని ఎవరినైతే అంటున్నామో ఆయన పేరు నజరేయుడైన యేసు అని బైబిల్ చెబుతుంది. మానవులందరూ పుట్టుకతోనే పాపం అనే స్వభావంతో పుట్టి పెరిగి పెద్దయి అవే పాపాలు చేస్తూ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి పాతాళంలో అగ్నిగుండంలో పడిపోతుంటే ఏ దేవుడైతే ఈ మనుషులను సృజించినాడో ఆ దేవుడే మానవ రూపమెత్తి మనుషులందరికీ విమోచన క్రయధనముగా తను తాను బలిగా అర్పించుకొని రక్తమును కార్చి మరణించి తిరిగి లేచినాడు. నేనే మోక్షానికి దారి, మరొక దారి లేదని ఆయన సెలవిచ్చినాడు. అదే మాట దేవుని నమ్మిన ప్రజలు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు చెప్పాలి? అమెరికా నుంచట డబ్బులు ఇస్తున్నట, అందుకోసమే చెప్తున్నమాట. కొంతమంది అంటారు, వీళ్ళకు అమెరికా వాళ్ళు డబ్బులు బాగిస్తారా, అందుకే వాళ్ళు యేసు దేవుడే ఇక దేవుడు, ఇంకా ఎవరు కూడా మోక్షానికి దారి కారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎవరిస్తారు అమెరికా నుంచి? వాళ్ళు తెలియదు. అమెరికాలో పైసలు ఇచ్చేటోళ్ళు నాకైతే తెలియదు. మరి ఇదంతా ఎందుకు? సువార్తను వ్యతిరేకించడానికి చెబుతున్న మాటలు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. అందరి పాపాలు తన మీద వేసుకొని సిలువలో తను బలిగా అర్పించుకొని మరణించి తిరిగి లేచినాడు. మోక్షానికి మార్గమైనాడు. అందుకోసం ఈ లోకానికి నేను వచ్చాను. ఎందుకు వచ్చాడు చెప్పండి? గుర్తున్నాయా? ఆకాశ పక్షులు ఎత్తుకుపోయినాయా? యేసు ప్రభు వారు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. ఎందుకంటే అబద్ధాలతో లోకమంతా నిండిపోయింది కనుక. తర్వాత అందరూ పాపము చేశారు కనుక పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. మూడవది, అందరూ కూడా పాపం చేసినందున పాతాళములో పడే పరిస్థితి అందరికీ దాపురించింది కనుక పాతాళంలో పడకుండా అందరి పాపాల కొరకు విమోచన క్రయధనముగా తాను బలిగా అర్పించుకొనుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఏదేది నశించిపోయింది లోకంలో ఆ నశించిన దానినంతటినీ వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెబుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చూడండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని విషయాలు చూశాను చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు తన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. నశించిపోయిన దానినంతటినీ వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇవన్నీ బాగానే అర్థమైనాయి. కానీ ఇంకొక కార్యం చేయడానికి కూడా ఆయన వచ్చానని చెప్పుకుంటున్నాడు. అది మన మూలవాక్యం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9:39. అప్పుడు యేసు
చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ఎందుకోసం వచ్చాడట యేసయ్య? చూడని వాళ్ళు ఉన్నారట కొంతమంది. ఆ చూడని వాళ్ళందరూ చూడడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇంకా కొంతమంది ఏమో చూచువారు ఉన్నారు. ఈ చూచువారు ఏం కావాలా? గుడ్డి వాళ్ళు కావాలని ఈ లోకానికి వచ్చాడట. ఈ తిరకాసు ఎట్లుందో చూడండి. చూడని వాళ్ళట చూడాలట. అంటే చూడని వాళ్ళు ఎవరు చెప్పండి? గుడ్డి వాళ్ళు చూడరు కదా. చూడని వాళ్ళు ఎవరు? గురుడ్డి వాళ్ళు. కాబట్టి చూడని గుడ్డి వారు చూడాలి. అందుకోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. రెండవది, మంచిగా చూసేటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు గుడ్డోళ్ళు కాదు. మంచిగా రెండు కళ్ళుని మంచిగా చూస్తారు. ఇట్లా మంచిగా చూసేటోళ్ళట గుడ్డి వాళ్ళు కావాలని ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చాడట. ఈ కార్యం ఏంటి? చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. ఈ తీర్పు తీర్చడానికి ఈ లోకానికి నేను వచ్చానని యేసయ్య చెప్పుకుంటున్నాడు. అంటే లోకంలో కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు. అంటే భౌతికంగా కళ్ళు మంచిగానే ఉంటాయి, భౌతికంగా కళ్ళు బాగానే ఉంటాయి. ఆ చూడని వాళ్ళందరూ చూడడానికి యేసయ్య వచ్చాడు. కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు, మేము చూస్తున్నాం స్పష్టంగా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ చూచు వాళ్ళందరూ కూడా ఏం కావాలి? గుడ్డి వాళ్ళు కావాలి. ఈ చూడని వాళ్ళు ఎవరు చెప్పండి? చూడని వారు ఎవరు? చూడని వారు ఎవరంటే ఈ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రములకు గురుడితనం కలగజేసినాడో వాళ్ళే చూడని వారు. మరి చూడని వాళ్ళు ఏం చూడాలా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైన దేవత ఒకడు ఉన్నాడు. వాని పేరే అపవాది, సాతాను, ఆది సర్పము, ఆది మహా ఘటా సర్పము, అపొల్లుయోను, నాశనము చేయువాడు, లయకర్త, దుష్టుడు. ఇన్ని పేర్లు ఉన్నాయి వానికి. మన భాషలో చెప్పుకోవాలంటే పిశాచి, దయ్యం అని కూడా వానికి పేరు. ఈ లోకమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉన్నది, వాని కంట్రోల్లో ఉంది. ఈ లోకంలో వానికి సింహాసనం కూడా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. ఈ లోకములో ఎవడున్నాడు? దుష్టుడైన అపవాది ఉన్నాడు. వాని స్వాధీనంలో, ఆధీనంలో ఈ లోకమంతా వాని కంట్రోల్లో ఉంది. వాడే ఈ యుగ సంబంధమైన దేవత. వానికి ఈ లోకంలో సింహాసనం ఉంది, వాడు ఏలుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును. ఈ లోకంలో సాతానికి ఏమున్నది? సింహాసనం ఉన్నది. వాడే దయ్యాల రాజు. వాడు రాజే, కానీ ఎవరికి రాజు? దయ్యాలకు రాజు. వానికి సింహాసనం ఉన్నది. వాడు సింహాసనం ఉన్న స్థలంలో మనం కాపురం ఉన్నాం, జీవనం చేస్తున్నాం. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. సాతానుకు ఈ లోకంలో సింహాసనం ఉన్నది. వాడు
ఈ యుగ సంబంధమైన దేవత, ఎవరైతే దేవుణ్ణి నమ్మడం లేదో, ఎవరైతే దేవుణ్ణి విశ్వసించడం లేదో, అవిశ్వాసులందరి మనోనేత్రాలకు ఏం కలుగజేశాడు? గుడ్డితనం కలుగజేశాడు. వీళ్ళే చూడని వాళ్ళు, చూడని వారు చూడడానికి యేసయ్య వచ్చాడు కదా. ఎవరిని చూడడం లేదు వీళ్ళు? ఏకైక దేవుని ఏకైక అవతారమైన యేసుక్రీస్తు ప్రభువును వీళ్ళు చూడడం లేదు. ఆయనే సత్యదేవుడు, మోక్ష ప్రదాత. కానీ ఈ అవిశ్వాసులైనటువంటి మానవులకు, మనుషులకు ఈ దుష్టుడైన అపవాది ఏం చేశాడు? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు గనక ఆ క్రీస్తును వీళ్ళు చూడలేకపోతున్నారు. వీళ్ళ మనోనేత్రాలను వెలిగించి దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తును వీళ్లకు ప్రత్యక్షపరచడానికి, చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇది చూడని వారు చూచున్నట్లు యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు అనే మాటకు అర్థం. రెండవది ఏంటి? ఇప్పుడు చూచువారు గుడ్డివారు కావలెను అంటే ఈ చూచువారెవరు? దేవుడు ఎవరి మనోనేత్రములను వెలిగించి ఎవరికి దేవుని స్వరూపి అయిన క్రీస్తును ప్రత్యక్షపరిచాడో, ఎవరైతే మారు మనసు పొంది సువార్తను నమ్మి అంగీకరించి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసుకొని పాపాలు కడుక్కొని నీటిలో ముంచడము, బాప్తిజమం పొంది సంఘంలో చేర్చబడి దేవుని కుటుంబంలోనికి వచ్చి దేవుడిచ్చిన గొప్ప రక్షణను భయముతోను వణుకుతోను ఎవరైతే కొనసాగించుకుంటున్నారో వీళ్ళు చూచువారు. చూచువారు ఎవరంటే యేసును నమ్మిన భక్త సమాజం. మరి ఈ చూచువాళ్ళు చూసేటట్టు దేవుడు చేసిండు కదా. మొదట ఒకప్పుడు మన మనోనేత్రాలు కూడా గుడివే. దేవుడు వెలిగించాడు. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మనకు ప్రత్యక్షమయ్యాడు, దొరికాడు. ఇప్పుడు క్రీస్తుని మనం చూస్తున్నాం. అంటే మనం చూచువారమా కదా? చూచువారం. ఏం కావాలి? మనం గుడ్డివారు కావాలంటే మరి మనం డాక్టర్ దగ్గరికి పోయి నాకు కన్ను కనబడకుండా చేయి సార్ అని కృష్ణమూర్తి దగ్గరికి పోదామా? సిద్దిపేట. ఎందుకంటే యేసయ్య చెప్పిండు చూచువారు గుడ్డివారు కావాలన్నాడు. నేను చూస్తున్నా కాబట్టి నేను ఎట్లన్నా గుడ్డిదాన్ని గుడ్డి ఇవన్నీ అయ్యేటట్టు చేయి, ఎందుకంటే లేఖనం నెరవేరాలి అని పోదామా రేపటి నుంచి? ప్రభువునందు ప్రియులారా, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములన్నీ మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మహిమైపోయి ఆవిరి వంటి వారు. కాబట్టి మీ పౌరస్థితి పరలోకమందున్నది, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకూడదు అన్నాడు. చూచువారు గుడ్డివారు కావాలంటే ఈ లోకంలో ఏవేవి మనోహరంగా మనకు కనబడుతున్నాయో, ఏవేవి ప్రీతికరంగా కనబడుతున్నాయో వాటినన్నిటిని కూడా చూసే దృష్టి మనకు ఉండొద్దు. వాటినన్నిటిని చూడకుండా మనం గుడ్డివారమై కళ్ళతో మన భౌతిక నేత్రాలకు మన కళ్ళకు కనబడే ఈ లోక అందచందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ స్థితిగతులన్నీ చూడకుండా ఏం కావాలి? మనం చూడకుండా గుడ్డివారమై అదృశ్యమైన వాటిని చూచుటకు మనము భక్తి సాధన చెయ్యాలి. ఆ మాట 2వ కొరింథీ పత్రిక మీరు చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇది భక్తి సాధనలో పరాకాష్ట. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం. ఆగమాగం కాదు. దృశ్యమైనవి అంటే ఏంటి? మన కంటికి కనబడే ఈ లోక అందచందాలు, ఈ లోకంలో ఉన్నటువంటి సకలమైన పరిస్థితులు. మరి అదృశ్యమైనవి అంటే కనబడనివి. పరలోకం కనబడుతుందా? సింహాసనంలో దేవుడు కనబడుతుందా? దేవదూతలు 24 పెద్దలు
దేవుడు మనకిచ్చే ఆ మహిమలు అవన్నీ కూడా ఎక్కడున్నాయి? అక్కడున్నాయి, మనకు కనబడతలేవు. ఆ అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఇప్పుడు పౌలు భక్తుడు గుడ్డోడా? కళ్ళు కనబడయా? కనబడతాయి బాగా. ఆయన ఏమన్నాడు? అదృశ్యమైన వాటిని చూడక అన్నాడా? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాము గనుక మా భావ్య పురుషుడు కృషించిపోయినా సరే మా అంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుచున్నాడు అన్నాడు. ఇది చూచువారు గుడ్డివారు కావాలనే విషయానికి అర్థం. అందుకోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మిగతావన్నీ అందరు గుర్తే ఉంటాయి, కానీ ఈ మాట గుర్తుండదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. అదా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. మనిషి కుమారుడు ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. కానీ ఇది ఎక్కువ పబ్లిసిటీ కాలేదు, ఎందుకో ఏమో మరి. చూడని వారు ఏం కావాలి? చూడని వారు చూడాలి, చూచువారు కావాలి. అందుకోసం యేసయ్య లోకానికి వచ్చాడు, ఆ పని చేస్తున్నాడు. చూడని వాళ్ళు చూచేటట్లు మనోనేత్రాలు వెలిగించి క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడు. మరి చూచువారైనటువంటి భక్త సమాజం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని అదృశ్యమైన వాటినే నిదానించి చూసేటట్టు భక్తి జీవితంలో నడిపిస్తున్నాడు. అటువంటి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు ఇక్కడ ఉపదేశం విన్న మనందరికీ, రికార్డ్ అవుతున్న ఈ వాక్యం వినబోతున్న వాళ్ళందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ దేవుడే దయచేయను గాక. ఆశీర్వాదమునకు సూచనగా చిన్న చిన్న చినుకులు మనం మీద పడేటట్టు చేశాడు. పెళ్ళిళ్ళకు పోయి అక్షంతలు వేస్తాం కదా, దేవుడు అక్షంతలు వేయాలంటే వాళ్ళని కలిపెట్టి రైడా, ఆయనకి ఇట్లా వస్తే మనం చికెన్ ఫ్రై అవుతాం. అందుకోసం అక్కడి నుంచి ఇట్లా మన మీద అక్షంతలు వేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నాగేశ్వరరెడ్డి అన్న, సబిత దంపతులు, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న ఆకాష్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అది సూచన మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి డైరెక్ట్గా మనము ముగింపు ప్రార్థన ఆశీర్వచనం తర్వాత కేక్ కట్ చేసుకోవాలి వాతావరణాన్ని బట్టి, కానీ దేవుడు సహకరిస్తాడు కనుక వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వచనం మనం పొందుకుందాం. దేవుడు పంపిన ఉపదేశం సందేశం మనలో నిలిచి ఫలించున్నట్లు కాసింపూర్ నుండి వచ్చిన దేవుని సేవకుడు ఎలీషా గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనం అందరం ఏకీభవించుదాం.